హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము టెట్ పేపర్ 1లో భాగంగా జనవరి 10, 2025 సంవత్సరంలో షిఫ్ట్ 1లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం మనము. అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, ఒక పుస్తకాన్ని రూపాయలు 551కి అమ్మడం ద్వారా దుకాణదారుడు 16% లాభం పొందాడంట. అయితే అదే దుకాణదారుడు 20% లాభం రావాలంటే పుస్తకం ఎంతకు అమ్మాలి అని అడిగాడు. అయితే చూడండి, ఇక్కడ మనం ఏదైనా వస్తువును ముందు కొంటాం, మనము కొన్న తర్వాత దానికి ఎంతో కొంత లాభంతోన అమ్ముతాం అనమాట మనం. అయితే మనం కొన్నటువంటి దాన్ని ఏమనుకుంటాం, మనము 100% అనుకుంటాం. మనకు కొన్నటువంటి ధర ఎంత అంటే 100% అనుకుంటే, సో దీనిపైన మనకి 16% లాభం రావాలంటే మనం అమ్మాల్సినటువంటి శాతం ఎంత, 116% అనమాట. కాబట్టి ఇక్కడ ఏం చెప్పండి, ఇక్కడ దుకాణదారుడు కొన్న వేళ మనకి ఇవ్వలేదు, కానీ అమ్మిన వేళ ఎంత చెప్పండి, ఇక్కడ 551 రూపీస్ అంట. 551 రూపీస్ పైన మనకు వచ్చినటువంటి లాభం ఎంత, 16% అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ. సో 116%కి ఆ వస్తువును అమ్మిండు, 116%కి ఆ వస్తువును అమ్మినాడు. కానీ మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ, సో అలా కాకుండా 20% లాభం అంటే అర్థమైంది ఇక్కడ. 20% లాభం అంటే వాడు వస్తువును 100 రూపాయలు కొంటే వాడు 120%కి అమ్మాలన్నమాట ఎవరు. సో అయితే 120%కి అమ్మితే ఆ వస్తువు యొక్క ధర ఎంత అన్నాడు. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు చూద్దాం మనము. సో 116%కి వాడు వస్తువును అమ్మిండు కాబట్టి అమ్మిన వేళ ఎంత చెప్పండి, 116%కి 551 రూపాయలు అనమాట. అదేవిధంగా క్వశ్చన్ ఏముంది ఇక్కడ, 20% లాభం అంటే అర్థమైంది 120% అనమాట. 120%కి వస్తువును అమ్మాలంటే ఎంతకు అమ్మాలి అన్నాడు. సో దాన్ని ఏమనుకుంటాం మనము, ఎక్స్ అనుకుంటాం మనం. సో 116% అంటే వాడు కొన్న వేళ ప్లస్ 16% లాభం రెండు కలిపి అమ్మిన వేళ ఎంత, 551 రూపాయలు అనమాట. సో ఇక్కడ 120% అంటే అర్థమైంది వాడు కొన్నటువంటి వేళ 100% ప్లస్ 20% లాభం. అయితే దీనికి ఎంత కమ్మాలా అంటే ఎక్స్కి అమ్మాలనుకుంటాం మనం. సో దీని ఏం చేసేప్పుడు మనము అడ్డగుణకరణ చేస్తే x × 116. సో x × 116 ఇజ్ ఈక్వల్ టు 120 × 551. సో 120 × 551 అనమాట. ఈ 116 అక్కడ పోతే ఏం చేస్తుంది, భాగిస్తుంది కాబట్టి x ఇజ్ ఈక్వల్ టు సో 120 × 551 సో 116 రాసుకుందాం. ఇక్కడ మనం వీటిని క్యాన్సల్ చేస్తే 4 ఎక్కం తీసుకుందాం మనము. సో 4 × 8 = 8, 3 × 36, 4 × 9 36 అనమాట. ఇక్కడ 4 × 12, 4 0 0 4 30 అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేదంటే x ఇజ్ ఈక్వల్ టు 30 × 551/29 అనమాట. సో ఇక్కడ మనకి హారంలో 29 ఉంది కాబట్టి ఏం చేస్తాం మళ్ళీ మనం 29 ఎక్కం తీసుకుంటే 29 19. సో 29 ఎక్కం 29, 29 19, సో 551 అనమాట. కాబట్టి అప్పుడు మనకి మిగిలిన విలువ ఏంటంటే 30 × 19, 30 × 19. కాబట్టి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు సో 1957 0 కాబట్టి 570 రూపాయలు అనమాట. కాబట్టి ఆ వస్తువును వాడు 120% అంటే కాదు ఇక్కడ. సో 120% అంటే వాడు కొన్నటువంటి ధర 100% ప్లస్ 20% లాభం కాబట్టి వాడు ఎంత అమ్మాలంటే వాడు 570 రూపాయలకు అమ్మాలి. కాబట్టి ఇందులో ఆప్షన్ 4th ఆప్షన్ 570 కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏముందంటే, సో క్రింది వాటిని జతపరచండి. క్రింది వాటిని జతపరచండి. ఇక్కడ మనకి జాబితా 1లో ఏమిచ్చింది, ఇక్కడ సంపూర్ణ కోణము, పరావర్తన కోణము, అధిక కోణం, తర్వాత సరళ కోణం అనమాట. సో జాబితా 2లో మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమనంటే, సో 180 నుండి 360 మధ్యలో కోణం అనమాట. సో నెక్స్ట్ అంతా 180 డిగ్రీస్, తర్వాత 360, తర్వాత సో 90 to 180 మధ్య కోణం అనమాట. అయితే ఇక్కడ మనకు జతపరచమన్నాడు. ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. సో జస్ట్ ఇక్కడ ఆన్సర్ చేద్దాం మనము. అయితే ముందేమో మనకి ఇక్కడ సంపూర్ణ కోణం. మరి సంపూర్ణ కోణం అంటే ఏంటి, సంపూర్ణ కోణం అంటే ఏమంటే 360 డిగ్రీలు. ఒక బిందువు వద్ద ఏర్పడేటువంటి మొత్తం కోణాన్ని ఒక బిందువు వద్ద ఉంటే సో బిందువు చుట్టూ మొత్తం ఏర్పడే కోణాన్ని ఏమంటే సంపూర్ణ కోణం అని అంటారు. సంపూర్ణ కోణం ఎంత అంటే మనకు 360 డిగ్రీలు. కాబట్టి సో ఫస్ట్ ఏక ఆప్షన్ ఏమంటే ఇక్కడ సో థర్డ్ ఏకు 3 జత అవుతుంది అనమాట. తర్వాత సో పరావర్తన కోణం అంటే ఏంది, సో 180 కంటే ఎక్కువ ఉండాలి, 360 కంటే తక్కువ ఉండాలన్నమాట. కాబట్టి సో ఇది ఆప్షన్ సెకండ్ బీకు ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో పరావర్తన కోణం అంటే సో 180 కంటే ఎక్కువ, 360 కంటే తక్కువ ఉండేటువంటి కోణాన్ని పరావర్తన కోణం అని అంటారు. సో అది ఎలా ఉంటుందంటే, సో మనం ఈ విధంగా మనము ఒక సరళరేఖ గీస్తే దీనికి కింది భాగం నుండి కోణాన్ని ఏమంటారంటే పరావర్తన కోణం అని అంటారు అనమాట. సో పై భాగం నుండి కూడా సరళ కోణం అని అంటారు, చెప్తా. సో అధిక కోణం అంటే ఏంది, అధిక కోణం అంటే ఏమంటే సో 90 కంటే ఎక్కువ, 180 కంటే తక్కువ ఉండే కోణాన్ని ఏమంటారంటే అధిక కోణం అని అంటారు. కాబట్టి దీని ఆప్షన్ 4th అనమాట. సరళ కోణం అంటే ఏంది, ఒక సరళ రేఖపై ఏర్పడేటువంటి కోణాన్ని ఏమంటారంటే సరళ కోణం అని అంటారు. ఒక సరళ రేఖపై ఏర్పడేటువంటి కోణాన్ని, మొత్తం కోణాన్ని సో సరళ కోణం అని అంటారు. ఈ సరళ కోణం విలువ ఎంత అంటే 180 డిగ్రీలకు సమానం అనమాట, 180 అనమాట. సరళ కోణం ఎంత 180కి సమానం అవుతుంది. అయితే సరళ కోణం తర్వాత కింద ఉండేటువంటి ఈ కోణాన్ని ఏమంటారంటే పరావర్తన కోణం అని అంటారు అనమాట. నాకు చెప్పడం జరిగింది. కాబట్టి సరళ కోణం ఎంత, సో 180 డిగ్రీస్ అనమాట. కాబట్టి ఆప్షన్లు ఏమంటే సో A3
సో B1 C4 D2 ఆన్సర్ అవుతుంది అనమాట ఇది. సో తర్వాత మూడో క్వశ్చన్ చూడండి. మూడో క్వశ్చన్ ఏముందంటే క్రింది వాటిలో పూర్ణ సంఖ్యలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. క్రింది వాటిలో పూర్ణ సంఖ్యలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి. సో మీకు ఇక్కడ 3 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇవి 3 మనకు సో వాక్యాలు అనమాట ఇవన్నీ కూడా. సరే దీన్ని మనం ఏ అనుకుందాము, ఏ. సో ఇది బి, ఇది సి అనమాట ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇవి. సో వీటి ఆప్షన్కి నేను మీకు రాయలేదు ఇక్కడ, ఇందులో ఏవి కరెక్ట్ తప్ప మీకు చెప్పేస్తాను నేను. అయితే మీకు తెలియాలి పూర్ణ సంఖ్యలు అంటే ఏంటి. సో పూర్ణ సంఖ్యలు అంటే ఏమంటే ధన రుణ తర్వాత సున్నా, ధన సంఖ్యలు రుణ సంఖ్యలు సున్నాని కలిపి ఏమంటారంటే పూర్ణ సంఖ్యలు అని అంటారు. సో వాటిని ఈ విధంగా సంఖ్యారేఖపై చూపిస్తాం మనము. సంఖ్యారేఖకి మధ్యలో ఏముంటుంది ఇక్కడ సున్నా ఉంటుంది. సున్నాకు కుడివైపు ఉండే విలువలు ఏముంటాయి ధన పూర్ణ సంఖ్యలు ఇక్కడ. సో 1, సో 2, 3, 4 ఈ విధంగా అనమాట, 5, 6 సో ఈ విధంగా ఉంటాయి. ఎడమ వైపు ఏముంటాయి సో -1, -2, -3, -4 డాష్ అనమాట ఇక్కడ. సో కాబట్టి సో ఈ విధంగా పూర్ణ సంఖ్యలను సంఖ్యారేఖపై చూపిస్తాం అనమాట. సో సున్నా కుడివైపు ఉండే విలువలు ఏమంటారు ధన పూర్ణ సంఖ్యలు అని అంటారు. సున్నాకి ఎడమవైపు ఉండేటువంటి పూర్ణ సంఖ్యలు ఏమంటారంటే రుణ పూర్ణ సంఖ్యలు అని అంటారు. గుర్తుపెట్టుకోవాలా, సంఖ్యారేఖ పైన మనం కుడివైపు పోయే కొద్ది విలువలు ఏమైతే పెరుగుతూ పోతున్నాయి అనమాట. సో ఎడమవైపు వస్తే విలువలు ఏమైతే తగ్గుతూ వస్తున్నాయి. కాబట్టి ఈ సున్నా కుడివైపు ఉన్న విలువలన్నీ కూడా సున్నా కంటే పెద్దవి కాబట్టి ధన సంఖ్యలు. సున్నాకి ఎడమవైపు ఉండే విలువలు ఏమైతే ఇవన్నీ కూడా సున్నా కంటే చిన్నవి కాబట్టి రుణ సంఖ్యలు అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ -1 కంటే -2 చిన్నది, -2 కంటే -3 చిన్నది, -3 కంటే -4 చిన్నది. కాబట్టి సో ఎడమవైపు పోయే కొద్ది విలువలు తగ్గుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు స్టేట్మెంట్ చూద్దాం మనం. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమంటే ప్రతి రుణ సంఖ్య సున్నా కంటే చిన్నది. ప్రతి రుణ సంఖ్య సున్నా కంటే చిన్నది. కాబట్టి ఇక్కడ మనం సంఖ్యారేఖ గమనిస్తే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ సున్నా కుడివైపు ఉండేటువంటి ఇక్కడ మనకి ధన సంఖ్యలు, సున్నాకి ఎడమవైపు ఉండేవి కూడా రుణ సంఖ్యలు సున్నా కంటే చిన్నగా ఉంటాయి. కాబట్టి సో మొదటి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది అనమాట ఇది. సో ఏ అనే స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ప్రతి రుణ సంఖ్య సున్నా కంటే చిన్నది కరెక్ట్ అనమాట అది. తర్వాత సంఖ్యారేఖపై -12 అనేది -10కి కుడివైపున ఉంటుంది అన్నాడు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇక్కడ -12 -10 తీసుకుంటే -12 అనేటువంటిది -10 కంటే కూడా చిన్నది. -10 పెద్దది, -12 చిన్నది. కాబట్టి సో ఇదే విధంగా రాసుకోకపోతే -4, -5, -6, -7, -7, -8, -9, -10, -11 అంటే -12 అనేటువంటిది -10కి ఎక్కడ ఉంది, ఎడం వైపు ఉందన్నమాట. అది కుడివైపు లేదు, ఎడం వైపు ఉంది. కాబట్టి సో వాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ తప్పు అనమాట. సంఖ్యారేఖ పైన -12 అనేటువంటిది -10కి కుడివైపున ఉండదు. కాబట్టి ఇది రాంగ్ అనమాట. తర్వాత సో సీఎం ఉంది ఇక్కడ. డిసెంబర్లో లడఖ్లో సగటు అత్యల్ప ఉష్ణోగ్రత 0 డిగ్రీల కన్నా 14 డిగ్రీలు తక్కువ అనేది రుణపూర్ణ సంఖ్యను సూచిస్తుంది అన్నాడు. మరి 0 కంటే తక్కువ అంటే ఎక్కడ రోజు చెప్పడం మనకి ఇక్కడ ఎడం వైపు రావాలి. కాబట్టి 0 కంటే తక్కువ అంటే ఎడం వైపు వస్తుంది. కాబట్టి -14 ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఎక్కడో దూరం ఉంటుంది ఇక్కడ. కాబట్టి -14 ఏమవుతుంది, అది రుణపూర్ణ సంఖ్యనే అవుతుంది. కాబట్టి వాడు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇది కూడా కరెక్ట్ అనమాట. మీకు కొన్ని ఆప్షన్లు ఇవ్వడం జరిగింది అక్కడ. అయితే నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి ఆప్షన్ ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటే సో ఏ మరియు సి, ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. బి అనేటువంటిది లేదనమాట. వీటికి ఆప్షన్లు ఏమనంటే సో ఏ కామ బి కామ సిలు 3 సరైనటువంటివా, లేకుంటే ఏబి సరైందా, సో ఏసీ సరైందా, లేకుంటే బీసీ సరైంది అన్నాడు. కాబట్టి దాని ఆప్షన్ ఏమంటే ఏ అండ్ సి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. తర్వాత 4th క్వశ్చన్ చూడండి. 4th ఏముందంటే 5 into x into y to the power of 3. ఇక్కడ 5x y³ ఉంది ప్లస్ 6x to the power of 5 ప్లస్ 3x³ y³ బీజీయ సమాసం యొక్క పరిమాణం p అయితే సో p to the power of p minus 2, p ఘాతాంకము p minus 2 విలువ ఎంత అన్నాడు. అయితే చూడండి, ఇచ్చినటువంటి బీజీయ సమాసం మనకి ఏముంది ఇది కాబట్టి సో దీంట్లో పదాల సంఖ్య ఏంటంటే 1, 2, 3 అనమాట. దీని పరిమాణం అన్నాడు. సో పరిమాణం అంటే ఏమంటే ఇచ్చినటువంటి బీజీయ సమాసంలో సో ఏ పదం యొక్క ఘాతాంకం పెద్దదిగా ఉంటుందో దాన్ని ఏమంటారంటే ఆ బీజీయ సమాసం యొక్క పరిమాణం అని అంటారు. ఇక్కడ మనకి పదాల సంఖ్య 1, 2, 3 కాబట్టి సో మొదటి పదంలో ఉన్నటువంటి సో ఎక్స్ వై ఈ రెండు చరరాశులు కాబట్టి వీటి యొక్క ఘాతాంకాలు రెండు కలపాలి మనం. ఎక్స్ ఘాతం ఇక్కడ ఏం లేకుంటే చెప్పండి, ఇక్కడ సో 1 ఉంటుంది. 1 + 3 ఎంత చెప్పండి, ఇక్కడ 4 అనమాట. దీని పరిమాణం ఎంత అంటే 4. సో దీని పరిమాణం మీకు ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది. మరి దీని పరిమాణం ఎంత x⁻3 y⁻3. కాబట్టి సో ఈ పదం యొక్క పరిమాణం ఏంటంటే 6 అనమాట. సో దీని పరిమాణం 4, దీని పరిమాణం 5, దీని పరిమాణం ఏమో 6 అనమాట. కాబట్టి ఈ 3 పదాల పెద్ద పరిమాణం దీనిది ఉంది కాబట్టి సో ఈ బీజీయ సమాసం యొక్క మొత్తం పరిమాణం ఎంత అంటే 6కు సమానం అవుతుంది అనమాట. 6కు సమానం అవుతుంది. అయితే లెక్క ప్రకారం ఏంటి, ఇక్కడ బీజీయ సమాసం యొక్క పరిమాణం ఎంత p అంట. కాబట్టి ఇది pకి సమానం అవుతుంది. సో p = 6 అనమాట. అయితే మనకి ఏం కనుక్కున్నాలో మనము సో p⁻p - 2 విలువ ఎంత అన్నాడు. p అంటే ఎంత చెప్పండి, ఇక్కడ 6 ఉంది. 6 p అంటే ఎంత
6 మైనస్ 2 అనమాట. ఎంత వస్తుంది అప్పుడు 6 to the power of 4 అంటే ఎంత 6 into 6 into 6 అనమాట. 6 into 6 into 6 into 6 ఎంత వస్తుంది మొత్తం 1296 అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సరే ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముందంటే ఒక సంఖ్యను 15% తగ్గిస్తే 782 అయ్యింది. ఒక సంఖ్యను 15% తగ్గితే 782 అయ్యింది. అయితే ఆ పూర్తి సంఖ్య ఎంత అన్నాడు అంటే ఆ మొత్తం సంఖ్య ఎంత అన్నాడు అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏదైనా ఒక విలువ కానీ సంఖ్యను కానీ మనము 15% తగ్గిస్తే అప్పుడు దాంట్లో మిగిలిన శాతం ఎంత చెప్పండి 85% అనమాట. అంటే ఒక సంఖ్యను ముందు మనము 100% అనుకుంటాం. మనము ఆ 100%లో 15% తగ్గింది కాబట్టి అప్పుడు మిగిలినటువంటి శాతం ఎంత చెప్పండి 85% అనమాట. సో 85% మిగిలింది. ఆ 85% దేనికి సమానం చెప్పండి అది 782కి సమానం అనమాట. అది సో ఇంతకు సమానం అవుతుంది. అయితే మనకి కావాలి మనకి ఆ పూర్తి సంఖ్య కావాలన్నాడు. మరి ఆ పూర్తి సంఖ్య అంటే ఏమనుకుంటాం మనము 100% అనుకుంటాం మనం. కాబట్టి 100% ఎంత అంటే సో 100% ఎక్స్ అనుకుందాం మనం. 100% ఎక్స్ అనుకుందాము. నెక్స్ట్ మళ్ళీ అడ్డగున్న కరం ఇక్కడ సో ఎక్స్ ఇంటూ 85 ఎక్స్ అవుతుంది. 100 into 782 782 into 100 అనమాట. అప్పుడు ఎక్స్ ఎంత అంటే ఈ రెండు గురించి దీంతో భాగిస్తాం అన్నమాట మనం. సో 782 ఇంటూ ఎంత చెప్పండి సో 100/85 అనమాట. క్రాస్ మల్టిప్లై చేస్తాం మనము ఈ విధంగా అనమాట. తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే సో 5 ఎక్కం తీసుకుందాం మనం. 5 ఎక్కం 5 5 ఏళ్ళ 35 ఇక్కడ 5 2 0 5 20 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 17 ఎక్కం 17 సో 17 4 68 17 4 ఎంత 68 ఇక్కడ 10 ఉంటుంది ఇక్కడ. సో 10 పగల 2 రోజు ఏమవుతుంది 102 అనమాట. సో తర్వాత 17 6 102 అనమాట. అప్పుడు ఎక్స్ ఎంత అంటే మనకి మిగిలిన విలువ ఎంతంటే 46 ఇంటూ ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ 20 46 into 20 అనమాట. 46 2 సో 92 ఒక 0 సో 920 అనమాట. అంటే మొత్తం సంఖ్య ఎంత అంటే మనకు 920కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 920లో 85% ఎంతంటే 782 అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూడండి. 6వ క్వశ్చన్ ఏముందంటే భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అన్నారు ఇక్కడ. సో భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరు అన్నారు. మరి సాంఖ్యక శాస్త్రం అంటే ఏంది స్టాటిస్టిక్స్ అనమాట. సో ఇండియన్ స్టాటిస్టిక్ పితామహుడు ఎవరు అంటే ఇక్కడ చూడండి దానికి ఆన్సర్ ఏమంటే థర్డ్ అనమాట PC మహాలనోబిస్ అనమాట. సో భారత సాంఖ్యక శాస్త్ర పితామహుడు అంటే PC మహాలనోబిస్ అనమాట. మరి యూక్లిడ్ అంటే ఎవరు అంటే సో రేఖాగణిత పితామహుడితని రేఖాగణిత సో పితామహుడు ఎవరు యూక్లిడ్ అనమాట. రేఖాగణిత పితామహుడు యూక్లిడ్. శ్రీనివాస రామానుజన్ తెలుసు ఆల్రెడీ. సో భారతదేశం గర్వించదగ్గ గొప్ప గణిత శాస్త్రవేత్తని. ఇతని యొక్క బర్త్డే అయినటువంటి డిసెంబర్ 22 ఏం చేస్తాం మనము సో నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటాం మనము. అదేవిధంగా సో ఇతని యొక్క సంఖ్య ఎంత అంటే 1729 అనమాట. సో 1729. దీని యొక్క ప్రాముఖ్యత ఏమంటే సో 2 ఘనాల మొత్తంగా 2 రకాలుగా రాయగలిగేటువంటి అతి చిన్న సంఖ్య 1729 అనమాట. అదేవిధంగా సో డిఆర్ కాపరేకర్ యొక్క నంబర్ ఎంత అంటే సో 6174 నెంబర్ అంటే డిఆర్ కాపరేకర్ నెంబర్ అని అంటారు. ఇతను చెప్పినటువంటి మరో విషయం ఏంటంటే సో ఏదైనా ఒక సంఖ్య యొక్క వర్గాన్ని మనము వచ్చినటువంటి వర్గాన్ని మనము 2 భాగాలు విభజిస్తే ఆ భాగాల మొత్తం అనేటువంటిది మొదటి సంఖ్యకు సమానం అంటే మొదటగా మనం తీసుకున్నటువంటి సంఖ్యకు సమానం అవుతుంది అనమాట. సో అది తర్వాత 7th చూడండి. 7th ఏముందంటే చుట్టుకొలత 36 సెంటీమీటర్లు అయ్యే విధంగా చుట్టుకొలత పెరిమీటర్ 36 సెంటీమీటర్ అయ్యే విధంగా వేరు పొడవు వెడల్పులుగా పూర్ణ సంఖ్యలు గల దీర్ఘ చతురస్రాలు ఎన్ని గీయగలము అన్నాడు. అంటే చుట్టుకొలత ఏం కావాలి మనకు సో 36 కావాలంట. మరి చుట్టుకొలత 36 ఉండే విధంగా దీర్ఘ చతురస్రాలను వేరు పొడవు వెడల్పులు తీసుకుంటే ఎన్ని గీయగలము అన్నాడు. చూడండి ఇక్కడ సో ఫస్ట్ మనకు తెలియాలి ఆల్రెడీ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఫార్ములా ఏంది సో 2 into L plus B అనమాట. ఈక్వల్ టు ఇక్కడ మనకు 36కి సమానం అవుతుంది అనమాట. సో క్యాన్సల్ చేస్తే 2 తోటి భాగిస్తుంది కాబట్టి సో 2 ఎక్కం 2 8 సో L plus B యొక్క విలువ ఎంతంటే మనకు 18కి సమానమైందంట. మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ కండిషను ఈ పొడవు వెడల్పు 2 ఏమంటే మనకి పూర్ణ సంఖ్యలు అంట. సో పూర్ణ సంఖ్యలు అంట ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని చుట్టుకొలత మనకి ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండదు. ఎప్పుడు కూడా మనం ధనాత్మకమే ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం మనం పాజిటివ్గా తీసుకుంటాం మనము. అదేవిధంగా పొడవు వెడల్పు కూడా వస్తాం మనము పాజిటివ్ విలువలే తీసుకుంటాం మనం అంటే ధనాత్మక విలువలే తీసుకుంటాం అన్నమాట మనం. మరి L plus B 18 అయ్యే విధంగా LB విలువలు ఏమేమి ఉంటాయి ఎన్ని ఉంటాయి అని ఇక్కడ. సరే ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ సో L అంటే ముందు మనం 1 అనుకుంటే అప్పుడు B ఎంత అనుకుంటాం మనం 18 కావాలంటే సో 17 1 + 17 = సో 18 అవుతుంది. అదేవిధంగా ఒకసారి అనమాట ఇలా. సో పొడవు ఒకటైతే వెడల్పు 17 కావచ్చు. సో చుట్టుకొలత 36 కావాలంటే లేదంటే సో 2 + 16 3 + 15 4 + ఎంత ఇక్కడ 4 + 14 తర్వాత 5 + 13 6 + 12 తర్వాత 7 + సో 11 18 మొత్తం కుడితే తర్వాత 8 +
10 18 అవుతుంది. తర్వాత 9 ప్లస్ 9 రెండు 9 9 తీసుకోవచ్చు మనం తీసుకోవచ్చు. తర్వాత 10 అంటే మనకు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ 10 ప్లస్ 8 వస్తుంది కాబట్టి 10 ప్లస్ మనకు రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి సో ఈ విధంగా మనం విలువలు తీసుకుంటే మనం చుట్టుకొలత 18 అయ్యేవి, చుట్టుకొలత 36 అదే విధంగా విలువలు తీసుకోవచ్చు మనం. సో నెక్స్ట్ టైం వస్తుంది యాక్చువల్ 10 ప్లస్ 8 వస్తుంది, ఇక్కడ వచ్చింది ఆల్రెడీ ఇక్కడ కాబట్టి తీసుకోం మనం. కాబట్టి ఎన్ని రకాలుగా రాసినాం మనము? సో 1 2 3 4 5 6 7 8 సో 9 అనమాట. కాబట్టి చుట్టుకొలత 36 ఏ విధంగా మనం ఉపయోగించేటువంటి పూర్ణ సంఖ్యలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే మనకు 9 రకాలుగా ఉంటాయన్నమాట. కాబట్టి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. తర్వాత 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్ ఏముందంటే ఏడాదికి ఏ వడ్డీ రేటు వంతున, ఏడాదికి ఏ వడ్డీ రేటు వంతున సో 8 సంవత్సరాల్లో అసలు మూడింతలు అవుతుంది అని అడిగాడు. అవుతుంది అని అడిగాడు. దేని ప్రకారం అంటే సాధారణ వడ్డీ ప్రకారం అనమాట. సాధారణ వడ్డీ ప్రకారము సో ఏ వడ్డీ రేటు ప్రకారం 8 సంవత్సరాలలో అసలు మూడొంతలు అవుతుందంట, అంటే 3p అనమాట. సో అసలు అంటే ఏంటంటే మనకి అసలు అంటే సో p అనుకుంటాం మనము. i అంటే ఏం చెప్పండి ఇక్కడ వడ్డీ అనమాట. సో ఐకి ఫార్ములా సో PTR/100 అనమాట. సాధారణ వడ్డీ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సో p అంటే అసలు, t అంటే కాలము, r అంటే వడ్డీ రేట్ అనమాట. అయితే మనకి ఏమడిగింది ఇక్కడ? సో వడ్డీ రేట్ ఎంత అన్నాడు, సో r ఈక్వల్ టు ఎంత అన్నాడు. మరి అదేవిధంగా 8 సంవత్సరాలు అంటే ఇక్కడ కాలం t ఎంత అంటే ఇక్కడ మనకు 8 సంవత్సరాలు అనమాట. మీకు తెలుసు ఆల్రెడీ. సో మనం ఏదైనా కానీ వడ్డీ తీసుకుంటే ఏం చేస్తాం, మనం అసలుకు కొద్దిగా అప్పు తీసుకుంటే ఏం చేస్తాం మనం, నెక్స్ట్ మనం చెల్లించేటప్పుడు దాన్ని మనకు వడ్డీ కలిపి చెల్లిస్తాం మనం. సో ఇక్కడ ఏ తీసుకుంటాం మనం, ఏ అంటే అర్థమైంది ఇక్కడ, ఏ అంటే మొత్తం అనమాట, టోటల్ అనమాట. ఇక్కడ ఏ అంటే ఏలో ఏముంటుంది, సో అసలు ఉంటుంది ప్లస్ వడ్డీ ఉంటుంది అనమాట. సో p అనేటువంటి డబ్బును మనం అప్పుగా తీసుకొని సో i అనే వడ్డీని కలిపి చెల్లిస్తే దాన్ని ఏమంటారంటే ఏ అని అంటారు అనమాట. అసలు ప్లస్ వడ్డీ కలిపి చెల్లిస్తే దాన్ని ఏమంటారు ఏ అని అంటారు అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ i అనమాట. అయితే మనకేమడిగింది ఇక్కడ, సో ఏ వడ్డీ రేటు వంతున అసలు 300 అవుతుంది, 3 వంతులు అవుతుందని ఇక్కడ. అంటే ఏం చేయాలి మనం చివరిగా చెల్లించేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపాయలు అప్పు తీసుకుంటే మనము సో ఎంతో కొంత వడ్డీకి యాడ్ చేసినప్పుడు మనకి అయ్యేటువంటి మొత్తం ఎంత కావాలి మనకి, సో 100 రూపాయలు అంటే ఎంత కావాలి మనకి, 300 వంతులు అంటే ఎంత 300 కావాలన్నమాట అది. సో ఈ విధంగా అనమాట. కాబట్టి సో p ఉంటే ఏం కావాలి ఇప్పుడు, అది 3p కావాలన్నమాట. కాబట్టి సో ఏ ఎంత కావాలి ఇప్పుడు మనకి 3p కావాలంట. ప్లస్ p అంటే ఎంత, సో తెలియదు కాబట్టి అట్టే పెట్టేస్తాం మనము. i అంటే ఏం రాసుకుంటాం మనం, i అంటే PTR/100 రాసుకుంటాం మనం. సో PTR/100 అనమాట. సో ఇదనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ p ప్లస్ ఐలో ఏం చేస్తాం మనము, ఏ అక్కడ 3p రాసుకుంటే p అదే విధంగా ఉంటుంది. i అంటే ఏంది ఇక్కడ, సో PTR/100 అనమాట. సో తర్వాత 3p ఈజ్ ఈక్వల్ టు p ప్లస్ ఈ p అదే పెట్టేద్దాం ఇక్కడ మనం. t అంటే మనకి ఎంత ఇచ్చింది చెప్పండి, ఇక్కడ 8 ఇచ్చినాడు ఇక్కడ. సో p ఇంటూ 8 ఇంటే ఏముంది ఇక్కడ r ఉంది. సో r బై ఎంత ఇచ్చినాడు ఇక్కడ మీకు, సో 100 ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చేస్తాం మనము, ఈ p ఉత్తర కోసం ఏమవుతుంది మైనస్ p అవుతుంది. కాబట్టి 3p మైనస్ p ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో p ఇంటూ 8 ఇంటూ r బై 100 అనమాట. తర్వాత చూడండి ఇక్కడ సో 3p మైనస్ p ఎంత, సో 2p ఈజ్ ఈక్వల్ ఎంత అంటే p ఇంటూ 8 ఇంటూ r బై 100 ఇక్కడ. తర్వాత ఈజ్ ఈక్వల్ అవుతుంది ఇక్కడ ఈజ్ ఈక్వల్కి LHS RHSలో మనకు p ఉంది కాబట్టి p క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. అప్పుడు మనకు మిగిలిన విలువ ఏమంటే ఇక్కడ సో 2 ఉంది ఇక్కడ. సో 2 ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ r బై 100 అనమాట ఇక్కడ. సో 8 ఇంటూ r బై 100. దీని నుంచి r ఏమొస్తుందంటే సో r ఈజ్ ఈక్వల్ 100 ఇక్కడికి వస్తే గుణిస్తారు కాబట్టి సో 100 ఇంటూ 2 200 ఈ 8 ఉత్తరకు వస్తే భాగిస్తారు కాబట్టి బై 8 అనమాట. సో r ఈజ్ ఈక్వల్ టు 200 బై 8 క్యాన్సిల్ చేస్తే 8 ఎక్క 8 8 2 16 మీకు ఎంత ఉంటుంది ఇక్కడ 4 ఉంటుంది. 4 పక్కన 0 వస్తే 40. సో 8 5 40 కాబట్టి సో r ఎంత అంటే 25% అనమాట. అంటే 25% వడ్డీ రేటుతో తీసుకుంటే మనము అసలు 8 సంవత్సరాల్లో మూడింతలు అవుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఆప్షన్లో మనకు ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ 25% కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో అదేవిధంగా మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఈజీగా చేసుకుంటూ పోతారు. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయొచ్చు అనమాట. తర్వాత 9th చూడండి. 9th ఏముందంటే సో క్రింది వాటిలో సౌష్ఠవాలకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి అని ఇక్కడ. సో క్రింది వాటిలో సౌష్ఠవం ఉన్న ఒకటే సౌష్ఠవాలకు సంబంధించినటువంటి సరైన వాక్యాలను గుర్తించండి ఇక్కడ. సో దాని ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందంటే ఒక క్రమ బహుభుజిలో సౌష్ఠవాక్షాల సంఖ్య వాటి భుజాల సంఖ్యకు సమానం అన్నాడు ఇక్కడ. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట ఇది. ఎందుకంటే సో క్రమ బహుభుజి అంటే ఏంది, సో ఏదైనా ఒక బహుభుజి తీసుకుంటే వాటిలో అన్ని భుజాల సంఖ్య అందులోని కోణాలు కూడా సమానంగా ఉంటే దాని ఏమంటారంటే క్రమ బహుభుజి అంటారు అనమాట. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. సరే మనం ఏదైనా చతురస్రం తీసుకుంటే
చతురస్రం ఏంది, ఇక్కడ మనకి 4 భుజాలు ఉన్నాయి, 4 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. సో 4 కోణాలు కూడా సమానం ఉంటాయి ఇక్కడ. సో 90 90 90 90 ఇక్కడ. సో అప్పుడు 4 భుజాలు సమానం. వీటికి వచ్చినటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య ఎంత అంటే సో 1 2 3 4 అంటే ఇది క్రమ బహుభుజి. క్రమ అంటే అన్ని సమానం ఉండాలి ఇక్కడ. కాబట్టి వీటి భుజాలు ఎన్నైతే ఉంటాయో వాటికి అన్ని సౌష్ఠవ రేఖలు వస్తాయి. కాబట్టి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అనమాట. సెకండ్ ఏముంది, ఒక సమద్విబాహు త్రిభుజంలో సాధ్యమయ్యేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 2 అంట. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సో 2 భుజాలు మాత్రమే సమానం ఉంటే ఏమంటారు, దాన్ని సమద్విబాహు త్రిభుజం అని అంటారనమాట. సమద్విబాహు మళ్ళీ చూద్దాం ఈ విధంగా అనమాట. సో 2 భుజాలు ఇవి 2 సమానం అని అనుకుందాం మనము. అప్పుడు ఏమవుతుంది మనకు, సో ఇలా ఇది ఒక్కటే గీస్తాం అనమాట. మనం ఇట్లా గీస్తే మనకు చిన్నగా గీస్తారు కాబట్టి 2 సరిపోవు అనమాట. ఎప్పుడైనా కానీ సౌష్ఠవ రేఖ అంటే ఏంది, సో ఏదైనా పట్టని 2 సమాన భాగాలు విభజించేటువంటి రేఖను సౌష్ఠవ రేఖ అని అంటారు. ఆ 2 భాగాలు ఏం కావాలా, ఆ సౌష్ఠవాక్షం వెంబడి మనము మడిచినట్లయితే ఆ 2 ఏంగాలో ఒకదాంతో ఒకటి ఏకీభవించాలన్నమాట. అప్పుడు ఏమంటే సౌష్ఠవ రేఖ అని అంటారనమాట. కాబట్టి వీటికి వచ్చేటువంటి సౌష్ఠవ రేఖల సంఖ్య 2 కాదు, సో 1 మాత్రమే వస్తుంది. కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. సో ఏ మాత్రమే కరెక్ట్. సో దీనికి ఆప్షన్ ఇవ్వలేదు నేను ఇక్కడ. సో వీటికి ఆప్షన్ ఏమంటే ఏబి సరైనటువంటివి, ఏ మాత్రమే సరైనది, బి మాత్రమే సరైనది, ఏబి సరైనది కాదంటే అర్థమైంది ఇక్కడ కేవలము దీని యొక్క ఆప్షన్ ఏ మాత్రమే సరైనటువంటి ఆన్సర్ అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమందంటే పంచభుజాకార పిరమిడ్ అంచులు ముఖాలు మరియు శీర్షాల సంఖ్య ఎంత అన్నాడు ఇక్కడ. సో పంచభుజాకార పిరమిడ్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా పిరమిడ్ యొక్క సో భూమి మనకి ఏ ఆకారం ఉంటే దానికి అదే పేరు వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ భూమి మనకు చతురస్రాకారం ఉంటే ఏమంటారు, దాన్ని చతురస్రాకార పిరమిడ్ అని అంటారు. సో ఇక్కడ పంచభుజాకారం అంటే అర్థమైంది. సో ఒక పంచభుజం అనేటువంటిది ఆ పిరమిడ్కు సో మనకి ఏముంది ఇక్కడ, పిరమిడ్కు సో నేలగా ఉందన్నమాట, అంటే భూమిగా బేస్గా ఉందన్నమాట. అప్పుడు ఏమంటారు దాన్ని, సో పంచభుజాకార పిరమిడ్ అని అంటారు. ఈ విధంగా తీసుకుంటాం మనము. ఇక్కడ ఒక శీర్షం తీసుకుంటే సో ఇదొకటి ఇక్కడ అనమాట. ఈ విధంగా కలిపేస్తాం మనం. తర్వాత ఇది అనమాట, ఇది మామూలుగా మనకు పంచభుజాకార సో పిరమిడ్గా తీసుకుంటాం మనము. అయితే వీటి యొక్క ఫస్ట్ ఏమన్నా ఇక్కడ అంచుల సంఖ్య ఎంత అన్నాడు. అంచులు అంటే ఇక్కడ మనకి ఎడ్జెస్ అనమాట. సో ఎడ్జెస్ ఒక సంఖ్య ఎంత మేము లైన్స్ మొత్తం పెంచాలి మనం. ఎందుకంటే మొత్తం మీకు 1 2 సో 3 4 5 ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ 6 7 8 9 10 అనమాట. సో కింద మనకి 5 ఉన్నాయి ఇక్కడ అంచులు. తర్వాత పై ప్రాంతాలు మనకి ఇక్కడ 5 ఉంటాయి. కాబట్టి అంచుల మొత్తం సంఖ్య ఎంత మనకి 10కి సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా సో ముఖాల సంఖ్య ఎంత అన్నాడు. ముఖాలు అంటే ఇక్కడ ఫేసెస్ అనమాట. ఎఫ్ రాస్తాం మనము. ఫేసెస్ అంటే అర్థమైంది. సో పక్కన మనకి ఇక్కడ త్రిభుజాకారం ఏర్పడతాయి కదా, అవి ఎన్ని ఏర్పడతాయి మనకు. సో భూమి ఎంతైతే ఉంటుందో అంటే పంచభుజి కాబట్టి మనకు పై ప్రాంతంలో ఏర్పడేటువంటి సో ముఖాల సంఖ్య ఏంటంటే 5 అనమాట. 5 ప్లస్ కింది ప్రాంతంలో 1 మొత్తం ఏంటంటే మనకి ఇప్పుడు 6 అవుతాయి. చతురస్రాకారం ఉంటే ఏమవుతుంది, 4 భుజాలు కాబట్టి పై ప్రాంతంలో మనకి ఏమైతే త్రిభుజాకారంలో ఉన్నటువంటి సో ముఖాల సంఖ్య 4 ఉంటాయి, ప్లస్ కింద 1 5 అనమాట. సో ఇక్కడ మనకి పంచభుజి కాబట్టి పై ప్రాంతంలో 5 కింది ప్రాంతం 1 మొత్తం 6 అవుతాయి అనమాట. తర్వాత శీర్షాల సంఖ్య అంటే వర్టిసెస్ అనమాట, మూలల సంఖ్య ఇక్కడ పైన 1 ఉంది ఇక్కడ. తర్వాత సో ఇక్కడ 1 2 3 4 5 6 అనమాట. కాబట్టి శీర్షాల సంఖ్య కూడా 6 అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చిన ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. 11th క్వశ్చన్ ఏముందంటే సో x నాట్ ఈక్వల్ టు 0 అయితే x² - 25 x² + 3x - 10 యొక్క విలువ ఎంత అన్నాడు. సో ఇది ఆన్సర్ చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది సో x² - 25 x² + 3x - 10 యొక్క విలువ ఎంత అన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ x² - 25 ఇక్కడ రాద్దాం మనము. x² - 25 ఏముంది ఇక్కడ x² + 3x - 10 అనమాట. అయితే వీటి విలువ ఎంత అన్నాడు. ఇది మనకి దేని లాగా ఉందంటే మనకు x² మైనస్ ఇక్కడ x² ఎట్లా ఉంది, ఇక్కడ 25 ఉందా. దీని ఏం రాసుకుంటాం మనము 5² రాసుకోవచ్చు మనం. సో మనకి ఏ సూత్రం ప్రకారం ఉంది, a² - b² ప్రకారం ఉందన్నమాట మనకు. సో కింద మనకి ఏముంది, ఇక్కడ మనకు ఒక వర్గ బహుపది ఉంది ఇక్కడ x² + 3x - 10 అనమాట. సరే ముందేం చేస్తామంటే మనము సో ఇక్కడ ఇచ్చినటువంటి బహుపది మనకి దేని లాగా ఉందంటే అది సో a² - b² సూత్రం ప్రకారం ఉందన్నమాట. మరి a² - b² ఫార్ములా అయింది సో a + b × a - b అనమాట. a + b × a - b. మరి దీంతో కంపేర్ చేసుకుంటే మనం a అంటే మీకు ఎంత ఉంది, ఇక్కడ x ఉంది, b అంటే ఎంత ఉంది, ఇక్కడ 5 ఉంది. కాబట్టి సో దీనిలాగా రాస్తే ఏమొస్తుంది a + b. a అంటే ఎంత ఇక్కడ x, b అంటే ఎంత 5 కాబట్టి ఏమొస్తుంది x + 5 x+5 వస్తుంది. తర్వాత a - b అంటే ఏమొస్తుంది x - 5 వచ్చింది అనమాట. x - 5 వచ్చింది. తర్వాత చూడండి మన కింద ఉన్నటువంటి వర్గ బహుపది ఉందా. సో దీన్ని కూడా మనం కారణాలు విభజిద్దాం. మనము ఎలా విభజిస్తామంటే చూద్దాం ఇక్కడ. సో x² + 3x - 10 అనమాట. దీని ఏం చేస్తాం ఫస్ట్ మనము ax² + bx
ప్లస్ సితో పోల్చుకుంటే ఏ అంటే మీకు ఎంత ఉంది ఇక్కడ, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ గుణకం ఏం లేకుంటే 1 ఉంటుంది ఇక్కడ. సో ఏ అంటే 1, సో బి అంటే 3, సి అంటే -10 అనమాట. ఫస్ట్ ఏం చేస్తాం, ఏసి 2 గుణిస్తాం మనం. 10 × 1 ఎంత అంటే -10 అనమాట. సి ఇంటూ ఏ గుణించాలి, ఆర్ ఏ ఇంటూ సి. సో 1 × 10 ఎంత 10 వస్తుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -10 అనమాట. సో -10కి వచ్చేటువంటి కారణాంకాలు ఏమొస్తాయి, -10కి వచ్చేటువంటి కారణాంకాలు సో +3 వచ్చే విధంగా అంటే ఏం రాస్తాం మనము, 5 × -2 రాసుకోవచ్చు మనం. సో 5 - 2 ఎంత +3 వస్తుంది కాబట్టి మళ్ళీ మధ్య -10 దీనికి సమానం, ఇది 5 × 10 -10కి సమానం అవుతుంది. కాబట్టి ఈ కారణాంకాల మొత్తంగా మధ్య విలువను రాసుకుంటాం మనం. ఇక్కడ రాసుకో చూడండి, x² + 3x - 10. అదేవిధంగా x² దీని ఏం రాసుకోవచ్చు ఇప్పుడు మనము, +5x - 2x అని రాసుకోవచ్చు. ఈ 3x ఏం రాసిన అంటే 5x - 3x అని రాసిన, పక్కన ఏముంది మళ్ళీ -10 అనమాట. ఈ విధంగా రాసిన తర్వాత ఈ రెండు విలువలకి వెళ్ళి x కామన్ తీస్తే లోపల ఏముంటుంది, ఒక x ఉంటుంది ప్లస్ 5 ఉంటుంది. తర్వాత ఇక్కడ -2, ఇక్కడ 10 అనేటువంటిది ఏంది 2కు గుణిజం కాబట్టి ఇందులో కూడా 2 బయటికి వస్తుంది. -2 బయటికి వస్తే లోపల ఏముంటుంది, x ఉంటుంది. మరి -10 రావాలంటే -2 దేంతో గుణించాలో మనము, 5తో గుణించాలి కాబట్టి 5 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తాం, x + 5 కామన్ తీస్తే లోపల ఏముంటుంది అప్పుడు x - 2 అనమాట. x - 2 ఉంటుంది అంటే అర్థమైంది. ఇక్కడ x² + 3x - 10 మనం కారణాంకాలు విభజిస్తే మనకు వచ్చిన విలువలు ఏమంటే x + 5 × x - 2 అనమాట. సో ఈ ప్లేస్ ఇప్పుడు ఏం రాస్తానని ఇది రాస్తాను నేను, x + 5 ఎంత చెప్పండి, x - 2 అనమాట. కాబట్టి లవంలో x + 5, హారంలో x + 5 రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే x - 5/x - 2 అనమాట. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏంది ఫస్ట్ ఆప్షన్ అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. x - 5/x - 2 అనేటువంటిది ఆప్షన్ కరెక్ట్, 1 అనేటువంటిది మనకు కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 12th క్వశ్చన్ ఏమంటే 6, 0, 8, 3 మరియు 5. సో 6, 0, 8, 3, 5లలో ఏర్పడే 5 అంకెల అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యల మధ్య గల భేదం ఎంత అన్నాడు. సో 6, 0, 8, 3, 5 అనేటువంటి అంకెల ద్వారా ఏర్పడేటువంటి 5 అంకెల అతిపెద్ద సంఖ్య 5 అంకెల అతి చిన్న సంఖ్య మధ్య గల భేదం ఎంత అన్నాడు. అయితే ఇచ్చినటువంటి నెంబర్లు ఏమన్నాయి, 6, 0, 8, 3, 5 అనమాట. సో దీంతో ఏర్పడే అతి పెద్ద సంఖ్య ఏదంటే 5 అంకెల సంఖ్య. వీటిని ఏం చేస్తాం మనము, పెద్ద సంఖ్య నుంచి రాసుకుంటూ పోతాం మనం. పెద్ద సంఖ్యను ఏం చేస్తాం మనము, పెద్ద స్థానంలో రాస్తాం మనం. సో ఫస్ట్ 8, తర్వాత 6, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 0 అనమాట. ఇది 86,530 అనేటువంటి మనకు దీంతో ఏర్పడేటువంటి అది పెద్ద సంఖ్య అనమాట. మరి అతి చిన్న 5 అంకెల సంఖ్య ఏమొస్తుంది, సో చిన్న నుంచి పెద్ద పోతాం మనం నెక్స్ట్. కాబట్టి ఇక్కడ 0 తీసుకోవాలంటే 0 తీసుకోరాదు మనం. 0 మనము పెద్ద స్థానం తీసుకుంటే ఏమవుతుంది, మనకు 4 అంకెల సంఖ్య ఏర్పడుతుంది. కాబట్టి ఏం చేస్తాం మనము, 0 కాదని దాని తర్వాత ఉండేటువంటి సో చిన్న సంఖ్య ఏముంది, ఇక్కడ 3 ఉంది. కాబట్టి ఏం చేస్తాం మనము, సో 10,000 స్థానంలో మనం 3 రాస్తాము, తర్వాత 0 తీసుకుంటాం మనం. తర్వాత మళ్ళీ సో చిన్న నుంచి పెద్ద మళ్ళీ 5, తర్వాత 6, తర్వాత 8 అనమాట. ఈ విధంగా రాస్తాం మనము. సో వీటి మధ్య భేదం ఎంత అన్నాడు కాబట్టి మైనస్ చేస్తాం మనము. సో 10లో 8 పోతే ఎంత వస్తుంది చెప్పండి, సో 2 వస్తుంది. ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 12లో 6 పోతే సో 6 అనమాట. తర్వాత 4 ఉంటుంది, 14లతో 5 పోతే 9 వస్తుంది. ఇక్కడ తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, ఇక్కడ 5లో 0 పోతే 5. సో 8లో 3 పోతే ఎంత 5 అనమాట. కాబట్టి మొత్తం ఆన్సర్ ఎంత అంటే 55,962 అనమాట. కాబట్టి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. సో ఇది సో 10th జనవరిలో జరిగినటువంటి పేపర్ 1 షిఫ్ట్ 1లో జరిగినటువంటి కొన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అనమాట. మిగతా క్వశ్చన్లకు ఆన్సర్ మనము సో నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.